ఇప్పుడు చేతులు జోడించి వందనాలు చెప్పండి. థ్యాంక్ యూ. యా గుడ్. హల్లెలూయా. నేను కూడా నా చేతులు జోడించి మీ అందరికీ వందనాలు చెప్తాను. ప్రైజ్ ద లార్డ్ చెప్పినప్పుడు మనము కలుసుకున్న దాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తాం. బట్ వందనాలు చెప్పుకున్నప్పుడు అది మనం దేవునికి చెప్పము. ఒకరికి ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు హెచ్చించుకుంటూ, దేవుని మహాకృపలో నీ పక్కన కూర్చున్న నీ సహోదరుడు కూడా క్షమించబడి, కరుణించబడి, ఆయనకు ఉన్నతమైనటువంటి హల్లెలూయా మహేశ్వరుల వారును పాలిభాగస్తులు అని. ఆమేన్. అర్థమైందా నా మాట? నీకంటే వారు యోగ్యులని. ఆమేన్. దేవుని ప్రేమతో వారికి వందనాలు చెప్పాలి. సో ఫస్ట్ నెక్స్ట్ టైం నుంచి వి విల్ కంటిన్యూ దిస్. ఫస్ట్ దేవునికి ప్రైజ్ లార్డ్ చెప్తాం, షేక్ హ్యాండ్ ఇచ్చి, తర్వాత హృదయపూర్వకంగా మనసారా. ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు, నాకు చాలా ఇష్టం, నాకు చాలా అవసరం. ఇతరులలో యేసుని చూడడం నువ్వు అలవాటు చేసుకోగలిగితే దేవుని ప్రేమ నీలోంచి ప్రవహిస్తుంది అన్నాడు. అందరికీ ఇది విలువైన మాట కనిపించకపోవచ్చు, బట్ స్టిల్ నాకు మాత్రం చాలా కాస్ట్లీ మాట. ఇతరులలో ప్రభువుని చూడడం నువ్వు అలవాటు చేసుకోగలిగితే దేవుని ప్రేమ, దేవుని కనికరం నీలోంచి ప్రవహిస్తుంది. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఇతరులు యేసయ్యను చూస్తావో ఆటోమేటిక్గా వారి మీద గౌరవం నీకు ఏర్పడుతుంది. వారిని నువ్వు చూసే పద్ధతి మారుద్ది కదా. ఏం మాట్లాడట్లేదు మీ అందరూ, టైం అవుతుంది. హల్లెలూయా కదా. కింద మీద చూసే చూపులు మారుతాయి, ఇదే అని చూసే చూపులు మారుతాయి, ఈడు బతికి ఎవడికి తెలియదు అన్నది మారుతాయి, అన్నీ పోతాయి. దేవుని ప్రేమ కనికరం మనలోంచి ప్రవహిస్తుంది. మీరు అనుకుంటున్నారేమో దేవుని కనికరం మీలోంచి ప్రవహిస్తుంది అంటే చిన్న మాట అని. దినకరన్ గారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన చెప్పిన సీక్రెట్ ఏంటో తెలుసా? వెన్ ఎవర్ ఐ స్టాండ్, నేను నిలబడిన ప్రతిసారి దేవుని కనికరాన్ని నేను అనుభవిస్తాను, అది నాలోంచి ప్రవహించడం మొదలు పెట్టడం నేను చాలాసార్లు గమనించాను అన్నాడు. దేవుని కనికరం ఎంత గొప్పగా ఉంటుందంటే మనం తట్టుకోలేం ప్రియులారా. వెన్ యూ లెర్న్ దిస్ వండర్ఫుల్ సీక్రెట్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. నేను కూడా నేర్చుకుంటాను. ఇతరుల్లో యేసుని చూడడం అలవాటు చేసుకోగలిగితే. ప్రైజ్ ది లార్డ్. హౌ వండర్ఫుల్. ఎంత చక్కగా దండం పెడతావో, ఎంత చక్కగా పలకరిస్తావో, ఎంత చక్కగా మాట్లాడతావో. ఆమేన్. ఎంత బాగుంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఈరోజు కూడా మరొకసారి తెలియజేస్తున్నాను, ఈ స్టేట్మెంట్ వినండి. ఈరోజు వర్తమానం కూడా అందరికీ కాదు. మరి అందరికీ కాదంటే చెప్పడం ఎందుకండి అని అనకండి. నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఈరోజు వర్తమానం కూడా అందరికీ కాదు. వ్యాపారాలలో, ఉద్యోగాలలో, లోక ఆశలలో, లోక ఇచ్చలలో బిజీ అయిపోయి ప్రార్థనా జీవితాన్ని, దేవుని మీద ఉన్న ప్రేమను అన్నిటిని కూడా పక్కన పెట్టి లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతున్న వారికి ఈ సందేశం కాదు. ఎవరికి? ఈ సందేశం ఎవరికి అంటే, ఆమేన్, దోస్ హూ రియల్లీ వాంట్ హ్యావ్ అన్ ఇంటిమసీ విత్ గాడ్. ఎవరైతే దేవునితో నాకు సన్నిహితమైన సంబంధాన్ని కలిగి నేను జీవించాలి, అబ్రహామునకు దేవునికిని, మోషేకిని దేవునికిని, యెహెజ్కేలుకి దేవునికి, దావీదుకి దేవునికి కలిగి ఉన్న, యాకోబుకు దేవుడికి కలిగి ఉన్న ఆ ఇంటిమసీని, మోషేకి దేవునికి కలిగిన ఆ ఇంటిమసీని నేను కూడా నా జీవితంలో అనుభవించగలగాలి. నేను కోరుతున్నాను, మీకు దేవునికి మధ్యలో ఉండాల్సిన ఆ రిలేషన్, లేకపోతే ఆ బంధం
భగవంతునికి భక్తునికి ఉండే రిలేషన్ మాత్రమే కాదు, కానీ తండ్రికి కుమార్తెకు మధ్యలో ఉండాల్సిన రిలేషన్, తండ్రికి కుమారునికి మధ్య ఉండే రిలేషన్ కావాలని నేను కోరుతున్నాను. ఆశ లేదా? ఆమె చెప్పలేరమ్మా? బోర్గా వింటారు ఎందుకండి? ఎంజాయ్ చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని. హల్లెలూయా. సో భగవంతునికి భక్తునికి మధ్య ఉండే రిలేషన్ మాత్రమే కాదు, అంతకు మించి హల్లెలూయా హల్లెలూయా దేవునికి క్షమించాలి, తండ్రికి కుమారునికి, తండ్రికి కుమార్తెకు కావలసిన రిలేషన్లోనికి వెళ్ళాలి. ఆమేన్. అయ్యా మరొకసారి మనం చేస్తున్నాను, ప్రార్థన అంటే మన జీవితంలో రేడియో వార్తల్లాగో టీవీ వార్తల్లాగో వన్ వే ట్రాఫిక్గా ఉండడానికి వీల్లేదు. ప్రార్థనా జీవితం మన జీవితంలో ఎలా ఉండాలంటే, మిగతా వారి సంగతి మనకేమో కానీ వ్యక్తిగతంగా నీ జీవితంలో ప్రార్థనా జీవితం అంటే ఎలా ఉండాలంటే, దేవునితో నీవు దేవునితోనూ మాట్లాడుకునే సమయముగా, దేవుడు నీతో నీవు దేవునితో కలుసుకొని సహవాసం చేసే స్థలముగా నీ ప్రార్థన జీవితం ఉండాలని దైవజనుడిగా ప్రవచనపూర్వకముగా మిక్కిలి ఆశతో దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుంటూ మీ అందరి మీద మనసారా హృదయపూర్వకముగా దైవజనునిగా ఈ మాట నేను రిలీజ్ చేస్తున్నాను. కిరాణా షాప్కి వెళ్ళి నీకు కావలసినటువంటి వస్తువులన్నిటినీ చెప్పేసి ఇవి కట్టేసి ఉంచే, నేను వచ్చి తీసుకుపోతానని చెప్పే విధముగా నీ ప్రార్థనా జీవితం ఉండకూడదు. ప్రతిరోజు నీతో దేవుడు నీతో మాట్లాడే అనుభవంలోనికి రావాలి. ఏదైనా పరిస్థితి వచ్చి రాలేకపోతే నువ్వేం చేసావని అడగడు, ఆదామా నువ్వెక్కడా అని అడుగుతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే నీ పాపమును క్షమించగలిగేంత ప్రేమ ఆయన దగ్గరుంది. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అది చాలా ప్రాముఖ్యం. నువ్వు మరలా ఆయన ఇంటి మధ్యలోకి వచ్చేయాలి. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రైట్, పోయిన వారం మనం ఏం మాట్లాడుకున్నాం? ఇంటిమసీ కావాలి అంటే, దేవునితో సాన్నిధ్యం కావాలంటే ఏం కావాలి అనేది మాట్లాడుకుందాం. జ్ఞాపకానికి ఉందా? మొట్టమొదటిది ఏం కావాలి దేవుని మనకి? రే ఇలా మర్చిపోయారేంటండి? అంటే ఇలా అన్నానని ఏమనుకోకండి, మతిమరుపు అనే సర్వసాధారణం. ఇస్తేరామ్ గారు విన్నారా? రైట్, అయినో మతిమరుపు అనేది సర్వసాధారణం. కానీ కొన్ని విషయాల మీద మనకి ఎంత తీవ్రత ఉంటుందంటే, హల్లెలూయా, కోమాలో ఉన్నా మర్చిపోం. హల్లెలూయా. ఎప్పుడో సరదాగా ఒక సన్నివేశం చూశాను నేను. కోమాలో ఉన్నది భార్య, డాక్టర్ వచ్చి ఏజ్ ఎంత అని అడిగాడు. వెంటనే భర్త పొరపాటున 28 సంవత్సరాలండి అన్నాడు. కోమాలోంచి లెగిసి 26, 28 ఎందుకు చెప్తున్నాను మళ్ళీ పడుకుని పోయింది. ప్రైజ్ హల్లెలూయా. అర్థం కాలేదా? కొంతమందికి అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఏజ్ తక్కువ చెప్పుకొని ఇష్టం ఉంటుంది కొంతమందికి, ఏజ్ ఎక్కువ చెప్పుకోవడం ఇష్టం ఉండదు. సో ఆ అక్క అలాంటిది అంటే టక్క మళ్ళీ 28 అని ఎందుకు చెప్పావు? నాకు 24 అని పడుకుని పోయింది మళ్ళీ. రైట్, నేను జోక్గా చెప్పిన ఒక విషయం చెప్తాను. కొన్ని విషయాల్లో మనకి ఎంత సీరియస్నెస్ ఉంటుందంటే, నిద్రలో లేవగానే మొదట అదే గుర్తొస్తుంది. మర్చిపోతామని చెప్పకండి. మర్చిపోయామంటే దానికి చాలాసార్లు దానికి కారణం ఏమవుతుందంటే, వీఆర్ నాట్ సీరియస్ అబౌట్ దట్. మనం ఆ విషయంలో సీరియస్గా లేం, వాక్యం విని వెళ్ళిపోయామంతే. ఆ ఇంటిమసీని నేను కలిగి జీవించాలి అన్నది మనసులో లేదేమో. చెకప్, పరీక్షించుకుందాం. సరే, మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే డిజైర్, హంగ్రీ, ప్యాషన్. ఆమేన్ హల్లెలూయా. ఈ ప్యాషన్, ఈ డిజైర్, ఈ హంగ్రీ అన్న మాటలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చాలా తేలికైన మాటలు. మనం అనుకునే భావానికి చాలా తేలికైన మాటలు అని అనిపిస్తుంది. తీవ్రమైన వాంఛ, తీవ్రమైన ఆశ. అందుకే అన్నాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, నీళ్ళు లేకున్నా ఎండి ఉన్న దేశమందు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితే, ఐ డిజైర్డ్ వన్ థింగ్, ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా బ్రతుకు దినములన్నీ నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను.
దేని మన మహిమ కలుగును గాక. అందుకే చెప్పాను అందుకే చెప్పాను వర్తమానం అందరికీ కాదు. నిజముగా ఆ విషయంలో మీకు సీరియస్నెస్ ఉంటే మీరు చెప్పగలిగి ఉండేవాళ్ళేమో, అయ్యా మొదటగా నాకు కావలసింది ఆశ అని. ఆమేన్. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ, నా వైపు చూడండి, రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గర విశ్వాసం మాత్రమే కాదు, దానికి ముందు ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నేను స్వస్థత పొందాలన్న ఆశ ఆమె దగ్గర ఉంది. ఆమె ప్రతికూలతలో కూడా, ఆమె బలహీనతలో కూడా, ఆమెకు ఎదురయ్యే పరిస్థితులు ముందుగానే అర్థమవుతున్నప్పటికీ వాటన్నిటి గుండా ఆమెను ఛేదించుకొని నడవడానికి, హల్లెలూయా హల్లెలూయా, బలమంతా మూటగట్టుకొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నడవలేనని తెలిసిన, అంత దూరం ప్రయాణం చేయలేనని తెలిసిన, తీరా అంత దూరం పోయిన తర్వాత యేసు ప్రభు అక్కడ ఉంటాడో లేదో అన్న పరిస్థితి అనిపిస్తున్న, ఒకవేళ మనుషులందరూ గుమ్ముకూడి నన్ను చూస్తే అపవిత్రురాల, నీవెందుకు మధ్యలోనికి వచ్చావని, ఒకవేళ రాళ్ళు రువ్వే ప్రమాదం ఉందేమని ఎన్నో పరిస్థితులు తన ముందు ఉన్నా, ఆ భయము కంటే, ఆ పరిస్థితి కంటే, ఆ బలహీనత కంటే కూడా నేను స్వస్థత పొందాలి అన్న ఆశ ఆమెకు బలముగా ఉండింది. కాబట్టి ఆ ప్రతికూలతలు కూడా ఆమె ప్రయాణం చేయడానికి ఇష్టపడింది. కన్నీళ్ళు ఎదురైన, కష్టాలు ఎదురైన, అవమానాలు ఎదురైన, ఆర్థిక ఇబ్బందులు ఎదురైన, వ్యాపారం పాడైపోతున్నా, ఆరోగ్యం క్షీణించిపోతున్న, ప్రతికూలతలు చుట్టుముడుతున్నప్పుడు కూడా వాటిని బలవంతంగా ఛేదించుకొని ముందుకు వెళ్ళిపోతుంది. నేను ఆయనతో ఇంటిమసీ కలిగి ఉండాలన్న ఆశ నీకే ఉంటే గనక, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని ఛేదించుకొని వెళ్తా. ఇవన్నీ తర్వాత ఫస్ట్ ఐ వాంట్ ఇంటిమసీ విత్ గాడ్. నేను మొట్టమొదటిగా దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించాలి అని వాటిని త్రోసుకొని వెళ్తాం. ఆమేన్. నేను అంటాను, ఎప్పుడు ఆమె విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈరోజు అనిపిస్తుంది ఆమెకున్న ఆశను కూడా ఒకసారి మనం చూడగలిగితే. ఆమేన్. నేను అంటాను, మీలో ఎంతమందికి స్టేట్మెంట్ అర్థమవుతుందేమో, ఆమెకు కలిగిన ఆశే ఆమె విశ్వాసాన్ని బలపరిచింది అంటాను. ఎంతమందికి స్టేట్మెంట్ అర్థమైంది లేదని తెలియదు, కానీ ఆమెకు కలిగి ఉన్న బలమైన ఆశే ఆమె విశ్వాసానికి ఆధారం అయ్యింది, ఆమె విశ్వాసాన్ని ప్రొటెక్ట్ చేయగలిగింది. జాగ్రత్త వినాలి నాన్న, హల్లెలూయా. ఎందుకు మన జీవితంలో లోటు లేమి అంటే, ఎందుకో ఎక్కడో దేవుని సన్నిధి విషయంలో, దేవుని వాక్యం విషయంలో సీరియస్నెస్ మిస్ అయ్యాం. ఇక్కడ వాక్యం వింటూనే ఉన్నారు, ఏదో ఆలోచిస్తున్నారు, ఎక్కడో ఆలోచిస్తున్నారు. దైవజనుడిగా నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను, ఏమనుకోవద్దు ఇలా అన్నానని. మీ దారిద్ర్యానికి అదే కారణం. యు ఆర్ నాట్ సీరియస్. గాడ్లీ థింగ్స్ ఉన్నాయి, ప్రతికూలతల పరిస్థితులు బోల్డ్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఇక్కడ అన్ని పక్కన పెట్టి హ్యాపీగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. లెట్ గాడ్ స్పీక్ విత్ యువర్ హార్ట్. కెన్ యు సే ఆమెన్? కెన్ యు సే ఆమెన్? లెట్ గాడ్ స్పీక్ విత్ యువర్ హార్ట్ వెరీ పర్సనల్లీ. దేవుడు వ్యక్తిగతముగా నీ హృదయంతో మాట్లాడడానికి తెరవబడిన హృదయం కలిగి కూర్చో. allow him to speak with you, brothers. allow him to work inside of you very deeply. దేవుని వాక్యము నీ హృదయంలో చొరబడ్డానికి అవకాశం ఇవ్వు. దాని పని చేస్తుంది. దేని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఆమెను నడిపించింది విశ్వాసం మాత్రమే కాదు, స్వస్థత పొందాలి అన్న ఆశ ఆమె విశ్వాసానికి ఆధారమైంది. 38 సంవత్సరాలు వాని దగ్గర ఉన్న ఆశ ఏంటో తెలుసా? నేను స్వస్థత పొందాలి. గుడ్డువాడు దావీదు కుమారుడు అంట, రే గుడ్డాడు నోరుమై ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు. ఎందుకు అంటే చూపు పొందాలి అన్న వాడి ఆశ వాడి ప్రతికూలతలో కూడా దేవునికి కేక వేసేలాగా చేసింది. అమ్మ, ఈరోజు ఏ కన్నీళ్ళతో, ఏ దుఃఖంతో, ఏ పరిస్థితుల మధ్యలో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, కానీ హల్లెలూయా, వాటన్నిటి మధ్యలో కూడా ఆయనతో అబ్రహామునికి పోలిన, మోషేను పోలిన, దావీదును పోలిన, ఆ యాకోబును పోలిన ఆ ఇంటి మసి నాకు కావాలని నీ గుండెల్లో ఆశ గూడు కట్టుకుంటే, ఆ ఇంటి మసిలోకి వెళ్ళిపోయిన తర్వాత నీ వెనకాతలు నువ్వు కోరుకున్న ఆశీర్వాదం పరుగులు తీసుద్ది. వద్దను ఆగదది, నీ తెలియదేమో. ఆమేన్.
ఆమేన్. హ్యాపీనెస్ లేదు పాస్టర్ గారు, దొరకదు దొరకదు దొరకదు. లోకల్ ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుద్దంటే ఆయనతో ఇంటిమసీలోనే హ్యాపీనెస్ దొరుకుతుంది. ఆయనతో ఇంటిమసీలోనే తృప్తి దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది, అభిషేకం దొరుకుతుంది. నేను అనుభవం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. బ్యాంకులోంచి 10 రూపాయలు తెచ్చుకోవడం వేరు, బ్యాంకే తెచ్చుకోవడం వేరు. పోలిక బాగున్నా బాగోపోయినా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెట్టు మీద కాయ తెచ్చుకోవడం వేరు, ఆ చెట్టు తెచ్చి నీ ఇంట్లో నాటేసుకోవడం వేరు. దేన్న మన మహిమ కలుగును గాక. ఏసైనే సొంతం చేసేసుకో, ఆయనతో ఇంటిమసీలోకి వెళ్ళిపో. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. ఆయన శ్రీమంతుడు. కొట్టుగట్టిగా చెప్పటం, శ్రీమంతుడు ఆయన. మీకు అర్థమైందో లేదో కానీ శ్రీమంతుడు ఆయన. శ్రీమంతుడు ఆయన. హల్లెలూయా. దేని మహిమ కలుగును గాక. వన్స్ అగైన్ లెట్ మీ, ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, ఈరోజు మన వర్తమానం ఏంటో తెలుసా? ఫస్ట్ది ఏంటంటే వీ మస్ట్ హ్యావ్ డిజైర్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న సంగతి అంటే విల్లింగ్ టు పే ద ప్రైస్ ఆర్ విల్లింగ్ టు లాస్. ఖరీదు చెల్లించడానికి లేదా కోల్పోవడానికి నీవు నీ ఇష్టాన్ని దేవునికి తెలియచేయాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. ఆర్ యు విల్లింగ్ టు పే ద ప్రైస్ డియర్ బ్రదర్? Are you willing to pay the price, dear sister? Are you ready to lose few things? Remove, left away, give up, break up. నీ జీవితంలో కొన్ని కోల్పోవడానికి, కొన్ని వదిలేయడానికి సిద్ధముగా ఉన్నావా? దేవునితో ఇంటిమసీని కలిగి జీవించడానికి. ఇది రోజు మీతో మాట్లాడబోతున్నాను. బీ సీరియస్, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కలుగును గాక. కమ్ ఆన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆఖరిలో చెప్దాం, నాతో కాదు యేసయ్యతో చెప్దాం. ఆర్ యు రెడీ టు పే ద ప్రైస్? ఆర్ యు విల్లింగ్ టు లాస్ ఫ్యూ థింగ్స్? Right, praise the Lord. దేవుని మహిమ కలుగును గాక. Let me start like this. Hallelujah. To have an intimacy with you, నీతో దేవుడు సన్నిహితమైన సంబంధాన్ని కలిగి జీవించడం కోసం ఆయన చాలా చేశారు. ఆమేన్. ఈ మాట మీలో ఎంతమందికి ఉపయోగపడిందో తెలియదు కానీ మొన్న నేను మళ్ళీ వాకింగ్ చేస్తూ ఈ మెసేజ్ అంతా వింటున్నాను. ఈ మాట దగ్గర మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇలా ట్యాప్ చేస్తే కొన్ని సెకండ్స్ బ్యాక్ వస్తుంది కదా, ఆ యూట్యూబ్లో ట్యాప్ చేస్తూ మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఈ మాట పదే నేను వినేలాగా చేసుకున్నాను. ఆ మాట ఏంటో తెలుసా? He has done many things for you. He is doing many things for you and he is going to do many things for you to have an intimacy with you. నీతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి ఆయన చాలా చేశాడు, ఆయన చాలా చేస్తూ ఉన్నాడు, ఇంకా చాలా చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. హల్లెలూయా. తన్ను ప్రేమించి వారి కొరకు ఆయన వేటిని సిద్ధపరిచెను అవి కంటికి కనబడలేదు, చెవికి హృదయం వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడినట్టుగా మెనీ థింగ్స్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. మెనీ థింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ బ్రదర్. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుడు వెయిట్ చేస్తున్నాడని చెప్పలేదు. yes of course. హల్లెలూయా. ఇంకో మాట అర్థమయ్యేలా చెప్పాను. నీ కొరకు చాలా వరములు, చాలా కృప, నానా విధములైన కృప, అమూల్యమైన వరములు, అమూల్యమైన వాగ్దానాలు, సో మెనీ థింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు ఎదురు చూస్తున్నాయి, నీకు వాటిని నీకు ఇచ్చేసుకోవడానికి, నువ్వు వాటిని కలిగి ఉండడానికి. మెనీ థింగ్స్ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ బ్రదర్, ఫర్ యూ సిస్టర్. ఈ మాటని ఎందుకు అరిసాను తెలిసిన? దేవుని శక్తి నన్ను బలంగా తాకింది. హల్లెలూయా. ఒక మాట చెప్తాను వింటారా? కొంచెము కోల్పోవడానికి నువ్వు ఇష్టపడితే అత్యధికమైనది నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇస్సాకుని కోల్పోవడానికి నువ్వు ఇష్టపడితే జనములకు తండ్రిగా ఉండే గొప్ప భాగ్యం ఎదురు చూస్తుంది. హల్లెలూయా. The blessing of God is waiting. The anointing is waiting. The work of God in you is waiting. All the promises of God is waiting for you. Not only that, whole creation has been waiting and weeping for you.
ఎందుకో తెలుసా? ఆయన నీ కొరకు సిద్ధపరిచిన వాటన్నిటినీ నువ్వు పొంది ఉండడానికి. ఇంకా అర్థమైంది లేదా? ఇలా చెప్తే కనెక్ట్ అవుతారు లేదు నాకు తెలియదు, కానీ నీకు ఇచ్చేసుకోవడానికి, నువ్వు ఓన్ చేసేసుకోవాలని ఆశపడి ఎదురు చూస్తున్నవి చాలా నీ కొరకు వెయిట్ చేస్తున్నాయి. నేను కరెక్ట్గా చెప్పలేకపోయినా ఆ స్టేట్మెంటు నా లోపల భావానికి భాష్యానికి భావం భావకి భాష పెట్టలేకపోతున్నాను. హల్లెలూయా. దేవుని దగ్గర చాలా కృపలు, ఆశీర్వాదాలు నీ కొరకు వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే హల్లెలూయా, నిన్ను ఓన్ చేసుకోవడం కోసం కాదు, నీకే అవన్నీ ఓన్ అయిపోవడానికి. ఇప్పుడైనా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి బ్రదర్. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నా సొంత మాటలు చెప్పలేదు మీరు నమ్మలేకపోవడానికి. ఆయన వేటిని సిద్ధపరిచాడో అవన్నీ వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే నీకు ఓన్ అయిపోవడానికి, నిన్ను ఓన్ చేసుకోవడానికి కాదు, నీకు ఓన్ అయిపోవడానికి. బోత్ సేమ్ అయినా ఈ మాట కొద్దిగా మంచిగా అనిపించింది నాకు, అందుకని ప్రైజ్ ది లార్డ్. అదొకటి తిరిగేస్తుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. సో గాడ్ హస్ డన్ మెనీ థింగ్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఆయన నీ కొరకు చాలా చేశారు. కొన్ని నాకు చదివేలని మనసు పుట్టిందండి, ఏమనుకోకండి. ఒకసారి మీ అందరూ కూడా త్వరగా తీయగలిగిన వారందరూ కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనకు బాగా తెలుసు, బాగా తెలుసు, ప్రతి మాట మనకు బాగా తెలుసు. కానీ ఎందుకో ఒక్కసారి చదవాలన్న ఆశ కలిగింది నాకు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి చదువుదాం. ఎవరు పక్కవారిది వినొద్దు, నీది నీకే వినబడాలి. అది నిన్ను ఆనందపరచాలి, అభిషేకం నిన్ను తాకాలి. ఆ ఓన్ని నువ్వు ఓన్ చేసేసుకుంటూ హల్లెలూయా నువ్వు ఆనందిస్తూ ఆస్వాదిస్తూ చదవాలి. చదవలేని వారు, బైబిల్ లేని వారు, నేను చెప్తాను కదా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చదువుతున్నాను కదా, అప్పుడు మీరు వినొచ్చు. బైబిల్ ఉన్నవారు మాత్రం దాని వైపు చూస్తూ ఆమేన్. ఆయన నీ కొరకు ఏం చేశాడు, ఇంటిమసీని కలిగి ఉండడానికి ఒకసారి చదివేద్దామా సీరియస్గా? హల్లెలూయా. 3వ వచనం నుంచి చదువుతున్నాను. హల్లెలూయా. రైట్, చదువుదాం అందరూ. 1 2 3 గో. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడ నొల్లని వానుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చెయ్యపోతుమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములు బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనతలతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి
తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేయును. కావున గొప్ప వారిలో నేను అతనికి పాలు పంచిపెట్టేదను. గనులతో కలిసి అతడు కొల్లసిప్పు విభాగించుకొనెను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. బిగ్గరగా చప్పలు కొట్టి ఫర్ ఎవ్రీ వర్డ్స్, ప్రతి వచనాన్ని బట్టి, ప్రతి వచనంలో ప్రతి మాట నిన్ను తాకితే కమాన్ చర్చ్ నిన్ను తాకి ఉంటే, ఆ మాట ప్రతి వచనం తాకి ఉంటే బెస్ట్ క్లాప్ ఆఫరింగ్ ఇస్తావా యేసయ్యకి? గో ఆన్ బ్రదర్, గో హెడ్. అంత మెల్లగా కాదు, గట్టిగా చప్పలు కొట్టమని చెప్తున్నాను నేను. ఫర్ ఎవ్రీ వర్డ్స్, ఫర్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ యూ. హల్లెలూయా, కమ్ ఆన్ చర్చ్, హల్లెలూయా. ఎంతమంది చదువుతుంటే తాకబడ్డారు? మీరు ఎత్తపోయినా నేను ఫీల్ అవ్వలే, కానీ ఎంతమంది చదువుతుంటే తాకబడ్డారు? ఎంతమంది కళ్ళు చెమ్మగిల్లాయి? నా కొరకు ఎంత క్రయధనము చెల్లించాడు ఆయనని ఎంతమందికి అర్థమైంది? ఎందుకో తెలుసమ్మా? టు హ్యావ్ అన్ ఇంటిమసీ విత్ యూ, నీతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి జీవించడానికి. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇక బైబిల్ తెరవద్దు, నా వైపు చూసాడు. ఒక అవసరమైతే నేను చెప్తాను. ఆమె ఒక మాట గుర్తొస్తుంది. బ్రదర్ ఆర్ యు టెన్షన్? కన్నయ్య గారు విన్నారండి? వింటున్నారా? నిరీక్షణ వింటున్నారా? వాక్యం వింటున్నారా? తల్లి వెనకాతల ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అంత ఎందుకు భరించాను? నాకు మళ్ళీ ఒక్కొక్కటి వివరించాలని తెలుసా? టైం లేదు, కానీ ఒక్కొక్కటి మళ్ళీ వివరించాలని, ఒక్కొక్క వచనాన్ని మళ్ళీ చదవాలని ఉంది. తనకు పొందిన బాధను బట్టి తృప్తి పడిపోయాడంట. ఎందుకు తృప్తి ఎందుకు బ్రదర్? అమ్మ, తృప్తి ఎందుకో తెలుసా? ఇంత బాధ నేను భరించిన తర్వాత శామ్యూయల్ జాన్తో నేను సన్నిహితమైన సంబంధాన్ని నేను కలిగి ఉంటాను. ఆమె మీ పేరు మీరు చెప్పుకోవచ్చు బ్రదర్, హల్లెలూయా. ఇంత బాధ కలిగిన తర్వాత ఆయనకు కలిగిన తృప్తిలో 2 కారణాలు ఉంటాయి. ఒకటి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను. రెండవది ఏంటో తెలుసా? దూరం అయిపోయిన వారిని మళ్ళా తండ్రితో నేను ఐక్యము చేయగలుగుతున్నాను, నాలో ఐక్యపరచగలుగుతున్నాను. నేను శిరస్సుగా, వారు నా శరీరముగా ఉండబోతున్నారని మన కొరకు శ్రమ పడటం ఆయనకు తృప్తిని ఇచ్చిందంట. ఎందుకో తెలుసా? ఎన్నిసార్లు నేను ఆ మాట చెప్తా, మీకు విసుకొచ్చిన. టు హ్యావ్ అన్ ఇంటిమసీ విత్ యూ. ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తాను తెలుసా? కనీసం నీతో ఇంటిమసీని కలిగి ఉండడానికి ఆయన ఎంత ఖరీదనం చెల్లిస్తే అర్థమైతే దానిని బట్టైనా నీ మనసు కరుగుద్దేమోలే అమ్మా, మనసు కరుగుద్దేమో. ఆరు బయటన అక్కడెక్కడ కూర్చొని టీవీలు చూసుకోవడం కంటే పాడైపోయిన నా కుటుంబం కొరకు, నా పరిస్థితుల కొరకు కన్నీరు కారుస్తున్నారు నా సహోదరులు, దైవజనుడు. వారితో కలిసి నేను కూడా ఏడుస్తాను, దేవునితో నేను ఏకం అవ్వాలి అని. అప్పుడే ఆశ కలుగుద్దేమో అని. కోపం వచ్చినా పర్లేదమ్మా. ఆదివారం క్రైస్తవుల గుండి వెళ్ళిపోతామని కాదు, ప్రకాశం విను. ఆదివారం క్రైస్తవుల గుండి వెళ్ళిపోయి ఏదో ఆదివారం భక్తి జీవితాన్ని చేస్తామని కాదు, ఇంటిమసీని కలిగి జీవించడం కోసం. సింబదర్ మీకు ఇబ్బందిగా ఉంటే చైర్లో కూర్చోండి. హల్లెలూయా, దేనా మన మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకవేళ వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ లేఖనాన్ని ఒక్కొక్క వచనాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ చదవండి. కన్నీళ్ళు వస్తాయి. కొన్ని చోట్ల నేను చదవలేకపోయాను, బట్ అందరం చదువుతున్నామని కలిసి చదివాను. ఎంత చేశాడు దాస్ గారు ఆయన మన కోసం. ఆమేన్. భక్తునికి భగవంతునికి కాదు, తండ్రికి కుమారునికి, తండ్రికి కుమార్తెకు ఉన్న ఆ రిలేషన్లోకి. హల్లెలూయా, హల్లెలూయా. నిబంధన సంబంధములోకి దేవుని నామమున మహిమ కలుగును గాక. మొన్న ఒక లేఖనం చదువుతున్నాను. అయ్యా నా వైపు చూడండి సార్. మొన్న ఒక లేఖనం చదువుతున్నాను, నాకు భలే అనిపించింది ఆ లేఖనం. ఎందుకు అనిపించిందో చెప్తాను, మీకు బాగా తెలిసిన మాట. హల్లెలూయా. మీరు తెరవసరం లేదు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంది. ఆమేన్. ఎందుకు కొంతమంది నాకు ఫ్రీగా కనిపించట్లేదు. ఎస్తేర్ ఏం చేస్తున్నావు? సరే కూర్చోబెట్టండి. ఒకసారి చేతులు దేనికి కొందాలి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. టైం లేదరా, ఇంకొక అరగంట నేను ముగించాలి. త్వరగా ఫాస్ట్గా ఉందో, నేను చెప్పాలనుకున్న విషయం మిస్ అవుతుంది మళ్ళీ. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, మోషేతో దేవుడు చెప్తున్నాడు, నేను వారిలో నివసించున్నట్లు, దేవుని నామానికి మహిమ కలుగును, వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రియులారా, ఇక్కడ ఆగి కాసేపు మీతో మాట్లాడాలని ఉంది, కానీ నేను చెప్పాలనుకున్న ఈ సంగతి మిస్ అవుతుందని ఆలోచిస్తున్నాను. ఆమేన్. ఒక్క విషయాన్ని మాత్రం మీకు నేర్పిస్తాను, ఒక్క మాటలో చెప్తాను. ఎవరైతే దేవునికి సన్నిహితంగా ఉంటారో దేవుడు వారికి తన హృదయాన్ని పంచుకుంటాడు, తన ఉద్దేశాన్ని పంచుకుంటాడు, తన మనస్సును పంచుకుంటాడు, తన ఆశను పంచుకుంటాడు. ఎవరితో చెప్పలేదు. మోషేని ఎక్కి రమ్మన్నాడు. మోషే ఎక్కి వెళ్ళిన తర్వాత ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్తారా హల్లెలూయా? నా ఒళ్ళు వణుకుతుంది ప్రియులారా. అక్కడ ఒక విషయాన్ని దేవుడు చూపించాడు. ఆ కొండ మీద ఒక నమూనాని దేవుడు చూపించాడు. దేవుడు చెప్తే, నేను చాలాసార్లు అనుకున్నాను దేవుడు చెప్తే విన్నాడేమో మోషే. కాదు ప్రియులారా, బైబిల్ అర్థమైంది నాకు. దేవుడు చెప్పలేదు, దేవుడు మోషేకి చూపించాడు. ఇదిగో ఈ నమూనా ప్రకారము ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు తయారు చేయాలని మోషేకి దేవుడు చూపించాడు. మీరు అనుకుంటున్నారేమో దేవుడు గుడారాన్ని చూపించాడని. లేదు, నాకు అనిపిస్తుంది దేవుడు మోషేకి తన హృదయాన్ని చూపించాడు. అర్థమైన వారు చప్పలు కొట్టండి ప్రియులారా. దేవుడు హృదయాన్ని చూపించాడు. దేవుడు చూపించింది టాబర్నికల్ కాదు, టాబర్నికల్కి అసలు రూపము కాదు. మీరు అనుకుంటే చూపించింది అదే, కానీ నాకు అర్థమయ్యింది దేవుడు టాబర్నికల్ యొక్క నమూనాన్ని చూపించలేదు, ప్రత్యక్ష గుడారం అని కాదు దేవుడు చూపించింది. ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రతి వస్తువు దగ్గర కూడా దేవుడు తన హృదయాన్ని చూపించాడు మోషేకి. ఎంతమందికి అర్థమైంది సార్? నీలో ప్రతి ఒక్కరిలో కొన్ని పర్సనల్స్ ఉంటాయి, అన్నీ అందరికీ చెప్పవు. రైట్? అన్నీ అందరికీ చెప్పవు. ఎవరికి చెప్తావు? నమ్ముతావు కదా, వారికి చెప్తావు. ఎవరు నీకు సన్నిహితంగా ఉంటారు వారికి చెప్తావు. నీ ఇంట్లో విషయాలు, నీ ఒంట్లో విషయాలు, నీ పర్సనల్ విషయాలు, నీ గాయాలు, నువ్వు పడిపోయింది, నువ్వు దిగజారిపోయింది, వాట్ ఎవర్ ఇట్ మే బి, పాజిటివ్ ఆర్ నెగిటివ్, మంచివి చెడ్డవి, కొద్ది స్పీడ్ అయ్యానేవి అనుకోకండి, అన్నీ చెప్తావు. హల్లెలూయా. ఎవరికి చెప్తావు? మైక్ పట్టుకొని ఊరందరికి చెప్తావా? అందరికి ఫోన్ చేసి చెప్తావా? ఎవరికి చెప్తావు? హల్లెలూయా. నీతో సన్నిహితంగా ఎవరో ఒకరు ఉంటారు సంఘంలో, ఎవరో ఒకరు ఉంటారు ఇంట్లో, ఎవరో ఒకరు ఉంటారు సమాజంలో. మీరు దిల్క దడకలు, మీకు జిగిరి దోస్తు, ఏ కష్టమైనా ఏ బాధ అయినా ఎందుకో వారితోనే చెప్పుకోవాలని కనిపిస్తుంది. ఆమేన్. పాత నిబంధనలు ఒకరు, కొత్త నిబంధనలు ఒకరు అలాగ నాకు కనబడ్డారు. ఇంకా చాలామంది ఉన్నారు కానీ అందరినీ చెప్పలేను. కానీ ఇక్కడ మోషే, అక్కడ యోహాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా ప్రైజ్ హల్లెలూయా. కొంచెం ఆసక్తిగా వినండి ప్రియులారా, అటెన్షన్గా ఆసక్తిగా వాక్యాన్ని వినండి, ఊసిరోమంటూ వినద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే దేవునికి అందుబాటులో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఎక్కి వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, 6 దినాలు తినకుండా తాగకుండా ఆయన సన్నిధిలో మేఘము కింద ఆయన మాట్లాడేంత వరకు ఎదురు చూశాడు. 7వ దినాన దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక నమూనాని దేవుడు చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. మన హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చూసిన మాట ఉంటుంది, కొండ మీద నీకు చూపించబడిన దాని ప్రకారము చేయుటకు జాగ్రత్త పడమని దేవుడు మోషేని హెచ్చరించిన మాట అక్కడ రాయబడి ఉంది. సార్, ఆర్ యు అటెన్షన్? హల్లెలూయా. దేవుడు కొండ మీద చూపించాడు. ఒకవేళ సాధారణంగా ఏం చూపించాడని అడిగితే, హల్లెలూయా, ప్రత్యక్ష గుడారపు యొక్క నమూనాని, అసలు రూపాన్ని దేవుడు చూపించాడు. ఏం చూపించాడు నాకు తెలియదు సార్, మోషేకి మాత్రమే తెలుసు. కానీ చూపించింది ఏదో నాకు కనబట్టలేదు. నాకేం అర్థమైందో తెలుసా? అదే అంటే మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఆ మాదిరిని, ఆ ప్యాటర్న్ని, ఆ నమూనాని దేవుడు చూపించాడు, కాదని చెప్పట్లేదు. కానీ నాకు అక్కడ నమూనా కనిపించట్లేదు బ్రదర్, దేవుని హృదయం కనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ఆమేన్. ఓకే, అలా హృదయాన్ని పంచుకుంటున్న సమయంలో మోషేతో ఒక విషయం దేవుడు మాట్లాడినప్పుడు మోషేకి అది ఆశ్చర్యాన్ని కలిగించింది అని నాకు అనిపిస్తుంది. వినండి వినండి వినండి. దేవుడు ఏమంటాడంటే, మోసెస్, ఎస్ మై లార్డ్, ఐ హ్యావ్ ఎ డిజైర్ మోసెస్. నాకు ఒక ఆశ ఉంది, నాకు ఒక ఇష్టం ఉంది, నాకు ఒక కోరిక ఉంది. దేవా, ఏంటి దేవా అది? నీ ఆశ ఏంటి? నేను వారి మధ్యలో లేక నేను వారిలో నివసించాలనుకుంటున్నాను. మోసెస్, టెల్ దెమ్ బిల్డ్ ఏ హోలీ ప్లేస్ ఫర్ మీ.
మీరు మామూలుగా విన్నారా? నాకు అది మామూలుగా అనిపించలేదు. ఒకవేళ మీకు అర్థం అవ్వాలంటే మోషే ఇలా అడుగుంటే, దయచేసి వినండి అమ్మా, మోషే ఇలా అడుగుంటే, దేవా నీకు అక్కడ ఏమి తక్కువ? ఎవరు సమీపించలేని తేజస్సులు, ఆమేన్ హల్లెలూయా, రవి కోటి తేజ మహిమనుకు మించిన తేజస్సును కలిగి వసించుచున్న దేవుడు, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారా? హల్లెలూయా. మోస్ట్ హై థ్రోన్, అత్యున్నత సింహాసనం, భూమి మీద ఉన్న సింహాసనాలన్నిటికంటే, పీఠములన్నిటికంటే, అధికారములన్నిటికంటే, ఆధిపత్యములన్నిటికంటే, ప్రభుత్వములన్నిటికంటే అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మహాగణుడు అయిన దేవా, ప్రతి మాట సీరియస్గా తీసుకుంటారా? మహాపరిశుద్ధ స్థలములలో నివసింపదగిన వాడా. హల్లెలూయా, గట్టిగా సార్ హల్లెలూయా. సెరాపులు కెరూబులు ఎదురెదురుగా నిలబడి 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో మొక్కలు కప్పుకొని, హల్లెలూయా, ఆమేన్. నేను ఇంటికి వెళ్తే మా అమ్మ కూడా చెప్తున్నాను, నాతో కొద్ది మెల్లిగా మాట్లాడరా అని, నా వల్ల కావట్లే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ముఖాలు కప్పుకొని, ఆమెను 2 రెక్కలతో ఎగురుతూ, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ప్రతిగానములు కాదు బ్రదర్, బిగ్గర స్వరముతో అవి ఏడుస్తూ కేకలు వేస్తున్నాయి. హల్లెలూయా. మీరు విన్నారా? నేను చూస్తున్నాను. మీరు విన్నారా ఇది? కానీ నేను చూస్తున్నాను ఆ దృశ్యాన్ని. కళ్ళు తెరిసే ఉన్నావు కదా అన్న, బట్ ఐ కెన్ సెన్స్ ఇన్ మై హార్ట్. నేను చూస్తున్నాను ఆ కోట్ల కోట్ల సెరూబులు కెరూబులు ఉవ్వెత్తునున్నటువంటి ఆ ఉన్నతమైన దేహము కలిగినటువంటి 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ముఖాలు కప్పుకొని, ఆ రెక్కలే ఒక సంగీతముగా ఎగురుతూ, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు. నా ఒక్కరి స్వరమే, అక్కడ కోట్ల స్వరం ఒకేసారి హోలీ హోలీ హోలీ, సర్వలోకమైన మహిమతో నింపబడి ఉందని ఎంత గట్టిగా ఏడుస్తున్నాయో తెలుసా? వాటి కంఠస్వరము వలన పరలోకపు పట్టణం యొక్క గడప కమ్ముల పునాదులు అదిరిపోయేంతగా దేవుడు నిర్మించిన పరలోకపు గడప కమ్ముల పునాదులు అదిరిపోయినాయి. అంత గట్టిగా అవి ఏడుస్తున్నాయి. ఇప్పుడు మోషే ప్రశ్న ఏంటో తెలుసా మహిమ? మోషే ప్రశ్న ఏంటో తెలుసా ప్రేమ? మోషే ప్రశ్న ఏంటో తెలుసా అమ్మ? మోషే ప్రశ్న ఏంటో తెలుసా? ఆ మహామహిమను, ఆ పరిశుద్ధ స్థలాన్ని, ఆ నిత్య ఆరాధనను, ఆ ఘనతను, ఆ గొప్పతనాన్ని, ఆ మహిమను, ఆ అత్యున్నత సింహాసనాన్ని, ఆ దేవదూతలను, పాపము లేని ఆ పరిశుద్ధ పట్టణాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరి మధ్యలో ఉండాలనుకుంటున్నావయ్యా? నిన్ను దేవుడు కాదని దూడను దేవుడిగా చేసుకొని వ్యభిచరించిన వారి మధ్యలోనా? మాకు ఐగుప్తే చాలని పలుమార్లు దూషించిన వారి మధ్యలోనా? పాపము చేసిన వారి మధ్యలోన, నీ మీద నీ దాసుని మీద తిరుగుబాటు చేసిన వారి మధ్యలోన, నిన్ను నమ్మలేని వారి మధ్యలోన, నీ నమ్మకత్వాన్ని అనుమానించిన వారి మధ్యలోన, అసహ్య కార్యాల చేత మీకు బాగా బాధను పుట్టించిన వారిలోన ఎవరిలో నివసించాలనుకుంటున్నావు? పరిశుద్ధత ఉందా? నీతి ఉందా? మంచితనం ఉందా? విశ్వాసం ఉందా? సాత్వికం ఉందా? నిరీక్షణ ఉందా? ఏముందయ్యా వారి దగ్గర? ఎంతమందికి అర్థమైంది సార్? బ్రదర్ ఎంతమంది సినిమా ఊరికే చేయతారు, అర్థమైందా? హల్లెలూయా. ఏది విడిచి ఎక్కడికి నువ్వు రావాలనుకుంటున్నావు? అందుకు ఈ మాట నన్ను ఆకర్షించింది. Why you want to leave all that holy, all that honor, all that glory, all that great worship, angels, the fellowship with angels, మహాకాశం మీద అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి ద్రోహం చేసిన వారి దగ్గరకా, పాపం చేసిన వారి దగ్గరకా? ఈరోజు దేవుని ఆత్మ నన్ను తాకుతుంటే ఒక మాట చెప్పాలని ఉంది. నువ్వెంత రోత బతుకులో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా ప్రభువు చెప్పమంటే చెప్తున్నాను. ఆయన నీలో నివసించినట్లు నీలో ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించబడాలని కోరుకుంటున్నాడు. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి
అడగలేదేమో కానీ, చెల్లి ఈరోజు అడుగుతావా, అన్నా ఈరోజు అడుగుతావా, అక్క ఈరోజు అడుగుతావా, అయ్యా ఈరోజు అడుగుతావా? ఆ రోజు వారు తిరుగుబాటుదారులే, వారు వ్యభిచారులే, నీచమైన కార్యాలు చేశారు. నా పాపంలోకి దిగిరమ్మని నేను అడగట్లేదు, నా బ్రతుకు మార్చుకుంటాను, నాతో కలిసి జీవిస్తావా, నీతో నేను నాతో నీవే కలిసి ఉండే భాగ్యం ఇస్తావా, నన్నే నీ మందిరముగా మార్చుకొని నీ నివాస స్థలముగా చేసుకొని నాలో కాపురం ఉంటావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగును గాక. దేవా, ఎవరిలో ఉండాలనుకుంటున్నావు, ఎవరితో ఉండాలనుకుంటున్నావు? తిరుగుబాటు చేస్తారు, అవమానపరుస్తారు, మహోన్నతమైన నీ పరిశుద్ధతను అవమానిస్తూ తిండి కొరకు, నీళ్ల కొరకు, బట్ట కొరకు, వ్యర్థమైన వాటి కొరకు నిన్ను దూషిస్తూ, అవమానపరుస్తూ, సనుగుతూ, గొణుగుతూ, తిరుగుబాటు చేస్తూ తమ అవిశ్వాసము చేత నీకు వెక్కసమును, ఆయాసమును కలిగించిన ఈ మనుషుల మధ్యలో ఉండాలనుకుంటున్నావా? ఏ మోషే, వారి మధ్యలో కాదురా, నేను వారిలో ఉండాలనుకుంటున్నాను. మతిపోయి ఉంటుంది మోషేకి. దేవుని మనకు మహిమ కలుగును గాక. మతిపోయి ఉంటుంది. ఇక్కడ రికార్డింగ్ అవుతుంది కానీ నాకు ఎలా ఉందో తెలుసా? మీలో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి టైం తీసుకొని, మీలో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి నీలో ఆయన ఉండాలనుకుంటున్నాడు అని మీ కళ్ళల్లో చూసి పర్సనల్గా చెప్పాలని ఉంది. ఏమో ఆ టైంలో దేవుని శక్తి నిన్ను తాకొచ్చేమో, దేవుని ప్రేమ నిన్ను తాకొచ్చేమో, దేవుని కనికరం తాకొచ్చేమో. ఊరకలేదు, కన్నీళ్ళతో నీ కళ్ళల్లోకి చూసి నా తమ్ముడికి చెయ్యిచ్చి చెప్పాలని ఉంది. ఎందుకురా ప్రార్థన అంటే ఇష్టం ఉండదు మీకు? ఎందుకు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు? నీతో కలిసి జీవించడం కొరకు ఆయన ఎంత కోల్పోయాడో తెలుసా? ప్రేమ అర్థమవుతుందా? ఎందుకు ప్రార్థన ఇష్టం ఉండదు మనకి? పగలంతా పని చేస్తావు, దేవునికి కొంత సమయం ఎందుకు ఇవ్వవు? లోక ఆటల మీద ఆశం తప్ప ఎందుకు లేదు? యవనస్తుల కొరకు నేను ఏడుస్తున్నప్పుడు ఆయన పాదాల దగ్గర రాత్రి కూడా నేను ఏడ్చాను. దేవా, వాళ్ళు క్వాయర్లో నిలబడినప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు అందరినీ, ప్రతి ఒక్కరిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. నా హృదయం రద్దులవుతుంది ప్రభా. వాళ్ళ నిలబడి ఏదో కళ్ళు తెరుచుకొని ఇలా చప్పట్లు కొట్టి అలా ఆరాధించడం నాకు ఇష్టం లేదు. నీ శక్తి చేత వారు తాకబడాలి, అభిషేకం చేత వారు తాకబడాలి, కన్నీళ్లతో నిన్ను ఆరాధించగలగాలి. వారు ఆరాధిస్తుండగా దేవుని శక్తి స్థలం అంతా కూడా నింపబడిపోవాలి. దేవుని సన్నిధి అంతా ఈ స్థలం అంతా అలుముకోవాలి. గుడ్డివారు చూడాలి, మూగవారు మాట్లాడాలి, అద్భుత విడుదల పరిచర్య జరగాలి. దేవుడి సింహాసనశీనుడై తానే తన ప్రజల స్తుతుల మీద ఆశీనుడవ్వాలి. ఏడుస్తున్నాను నేను దేవుని దగ్గర, మీకు తెలీదు, నిజం చెప్తున్నాను. ఆశ కాదు, ఏడుస్తున్నాను దేవుని దగ్గర. అందుకే వాళ్ళు అడుగుతున్నాను, మీకు ఎందుకు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు? సెల్ ఫోన్తో గంటలు గడుపుతారు కదరా, ఒక అరగంట గంట ఎందుకురా దేవుని దగ్గర గడపడానికి ఇష్టపడరు? ఏం బ్రతుకులరా మళ్ళీ? హల్లెలూయా, హల్లెలూయా. వీడున్నాడే మోక్షిత్, నిలబడరా, రోజుకు నిలబడు. రోజు ఉదయాన్నే వస్తున్నాడు, 5:30 అవుతారు. నిలువు మోకాలు వేసి ప్రార్థన చేయరంటే వాడు బాగా ప్రార్థన, నాకు పొగడాలంటే భయం, బాగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. వస్తున్నాడు, వేకుజాములు వచ్చి ప్రార్థనలు గడుపుతున్నాడు. సాయంకాలం ప్రార్థనలు వస్తున్నాడు. వీడు వస్తున్నాడు, అక్షయ్ వస్తున్నాడు, వాడు ప్రార్థనలు ఎక్కిపిస్తున్నాడు. ఎంత మురిసిపోతున్నానో నేను, ఎంత ఆనందపడుతున్నాను. ఎంతకాలం బతుకుతామర్రా? దేనికోసం మన బతుకు? దొరికిన టైం అంతా ముసలమ్మ ముచ్చట్లాడి టీవీలు చూడడానిక? జరిగిన దరిద్రం, జరిగిన నష్టం, కోల్పోయింది సరిపోవట్లేదా మన బతుక్కి? సిగ్గనిపించదా కొంచెం కూడా? ఒళ్ళు మండినా పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహామహిమను విడిచి నేను వారిలో తెలుగులో నాకు ఇష్టం, వారి మధ్యలో కాదు, వారిలో నివసించినట్లు. మోషే, టెల్ దెమ్, వాళ్ళకి చెప్పు మోషే, నా మాటగా చెప్పు మోషే, నేను నా ఆశ వాళ్ళతో చెప్పు మోషే. వారు నా మాట వినట్లేదు మోషే, నువ్వు వెళ్ళి మాట్లాడ, నిన్ను పంపించారు మోషే. వారు నాతో మాట్లాడితే ఈ 30 లక్షల మందిలో ప్రతి ఒక్కరికి చెప్పాలని ఉంది మోషే.
వారు నాతో మాట్లాడలేదు, దూడతో మాట్లాడుతున్నారు. మోషే, నా పక్షాన నువ్వు వెళ్ళి చెప్పు, నేను వారిలో నివసించినట్లు వారు, నువ్వు కాదు వారే, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్పు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, హల్లెలూయా. నేను కాదు, నువ్వే అమ్మ, పర్సనల్గా నువ్వే బ్రదర్, నువ్వే అనే పదాన్ని వాడనని ఏమనుకోకండి. పర్సనల్గా మీరే ఆయనకి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన నీలో, మీతో కలిసి నివసించాలనుకుంటున్నాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయి గెస్ట్ రూమ్గా కాదు, వినాలి చందు, హల్లెలూయా. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే గెస్ట్ రూమ్గా కాదు, నీలో నివాసము చెయ్యాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయన? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అని చెప్పిన మహోన్నతుడైన దేవుడు గుప్పెడంతా నీ గుండెలో ఇమిడిపోవాలని, కలిసిపోవాలని, ఆయనతో నీతో ఆయన కలిసి జీవించాలని ఆశపడుతున్నాడు. ఆదామా నువ్వెక్కడా? రాజశేఖర్ నువ్వెక్కడా? ఆనంద్ నువ్వెక్కడా? ప్రకాష్ నువ్వెక్కడా? నేను అడగట్లేదు, నేను అడుగుతున్నానంటే నన్ను తిట్టుకోండి. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. నేను అడగట్లేదు, దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడా? చెట్ల చాటున ఆదాము ఉన్నాడని దేవుడికి తెలుసు. కానీ దేవుడు అడిగింది, చెట్ల చోట ఉన్నావని కాదు, ఎక్కడున్నావు? నాతో ఇంటిమసీ లేదేమి? నేను పిలిస్తే పలకట్లేదే? నిన్ను కలుసుకోవాలని నేనే వచ్చాను, నువ్వు నా ఎదురుకు రావట్లేదే? నా సన్నిధానానికి రావట్లేదే? నాతో మాట్లాడట్లేదే? ప్రార్థన చేయట్లేదే? వాక్యం చదవట్లేదే? నాకు టైం ఇవ్వట్లేదే? ఎక్కడున్నావు? కాలేజీలో ఉన్నాను యేసయ్యా, ఉద్యోగంలో ఉన్నాను యేసయ్యా, వ్యాపారంలో ఉన్నాను యేసయ్యా, బ్యూటీ పార్లర్లో ఉన్నాను యేసయ్యా, సారీ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాను యేసయ్యా. నాకు నిన్ను కూడా అడగాలని అంతే. నీకు తెలుసా నువ్వు ఎక్కడున్నావు? ఒకప్పుడు నువ్వు ఏమనుకోదు, ఐఎమ్ వెరీ సారీ. ఒకప్పుడు దేవునితో నీకు ఇంటిమసీ నేను చాలా చూశాను. నేను జడ్జి చేయట్లేదు, కానీ ఎందుకో నాకు అది కనిపించలా. ఐఎమ్ సారీ ఫర్ దిస్ వర్డ్ స్టేట్మెంట్. అంటే మీకు కనిపిస్తేనే ఉన్నట్టు అన్నయ్య అంటే కాదు, బట్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ ఐ కెన్ సెన్స్ యువర్ థింగ్స్. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. సో హీ హాస్ డన్ మెనీ థింగ్స్, హస్ బీన్ డూయింగ్ మెనీ థింగ్స్, హి విల్ వాంట్ టు డూ మెనీ థింగ్స్. చాలా చేశారు ఆయన, చాలా చేస్తూనే ఉన్నారు ఆయన. ప్రధాన యాజకునిగా నీ కొరకు విజ్ఞాపనం చేస్తూనే ఉన్నారు. నీ పక్షాన ఖరీదు చెల్లించినటువంటి అడ్వకేట్గా, లాయర్ కాదు, అడ్వకేట్గా, ఉత్తరవాదిగా నీ పక్షాన తండ్రి కుడి పార్శ్వాన ఆయన ఉన్నాడు. ఆమేన్. నీ కొరకు ఇంకా చాలా చేయాలనుకుంటున్నాడు. మీకు ఈ మాట వీరంగా అంటున్నారా? నీలో చాలా చేయాలనుకుంటున్నాడు, నీ ద్వారా చాలా చేయాలనుకుంటున్నాడు. బ్రదర్, వెనకాతలు ఉన్నవారు విన్నారా? మీలో చాలా చేయాలనుకుంటున్నాడు, మీ ద్వారా చాలా చేయాలనుకుంటున్నారు ఆయన. మీరు ఊహించలేరు కన్నయ్య గారు, అలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు, ఆయన వాగ్దానాలు, ఆయన ఉద్దేశాలు మీ కొరకు వెయిట్ చేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరి కొరకు నువ్వు వెయిట్ చేసింది చాలు. ఆమేన్. టర్న్ తీసుకో, నేను అవన మహిమ కలుగును గాక. నీ కొరకు ఎదురు చూస్తున్న యేసయ్య దగ్గరికి, దినమెల్ల తన రెక్కలు చాచిన దేవుని దగ్గరికి, ఆయన ఒట్టి చేతులతో లేడండి, అమూల్యమైన వాగ్దానములతో, ఉన్నతమైన ఉద్దేశములతో, గొప్ప సంకల్పముతో నీ కొరకు దాచి ఉంచిన ప్రతి మేలు చేతి పట్టుకొని నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను పరిశుభ్రపరచడానికి, నీకు ఉంగరము తొలగడానికి, నీకు చెప్పులు తొలగడానికి, కొత్త బట్టలు వేయడానికి, గొప్ప విందు నీ పేరును చేయడానికి యువర్ ఫాదర్ ఇస్ వెయిటింగ్.
దేని మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మనతో ఇంటిమసీని కలిగి ఉండడానికి, ఇలా చెప్తే బాగుంటుందో లేదో నాకు తెలియదు, టైం అయింది. మనతో ఇంటిమసీని కలిగి ఉండడానికి మన కొరకు ధర్మశాస్త్రమును నెరవేర్చి దానిని కొట్టివేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలులు అర్పణలు ఇచ్చేటువంటి ప్రత్యక్ష గుడారపు పరిచర్యను తీసివేసి దానికంటే శ్రేష్టమైన, పరిశుద్ధమైన, స్థిరమైన, నిత్యమైన పరిచర్యను ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, అర్థమైందో లేదో నాకు తెలియదు బ్రదర్, అర్థమైతే మాత్రం గుండె జల్లు ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. గొర్రెలను మేకలను బలి ఇచ్చి ఆయనతో సమాధాన పడవలసిన అవసరం లేదు. సమాధాన పాప పరిహార్థ బలిగా దేవుని గొర్రె పిల్లైన యేసుక్రీస్తు మరి ఎన్నటికీ సరిపోయే ఒకే ఒక్క బలిగా ఆయన నీ కొరకు బలి అయిపోయాడు. టు హ్యావ్ an intimacy with you, మహిమ. హల్లెలూయా, ఆమేన్. నాకు చెప్పాలని ఉంది అన్నమాట, టైం చూసుకుంటున్నానులేండి. హల్లెలూయా. మీకు మాట ఇచ్చాగా, నేను నడిపింపున్న ఆపేస్తాను, మనకు కావాల్సినదేగా. సో ధర్మశాస్త్రాన్ని తీసివేసేసాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజుకి కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఆయనను సంతోషపెట్టాలంటే, హల్లెలూయా, మన వల్ల కాని పని. పేదలకే రావు మనం. గొర్రెలు మేకలు మనకి ఎక్కడే ఉన్నాయా? రేసులు. హల్లెలూయా. దశంభాగమే తినగేమో, ఇక పుదీనాలోనో జీలకర్రలోనో కొత్తిమీరలోనూ తేడా తీసుకొస్తాం మనం. ధర్మశాస్త్రమును తీసివేసి ఈ భూమి మీద తాను కోరుకున్న ప్రత్యక్ష గుడారపు పరిచర్యను కొంత సమయం కొరకు ఆయన తీసివేసి, నీకు విరోధముగా నీ మీద రాయబడి ఉన్న చేవ్రాతను ఆయన తీసివేసి శత్రువును నిరాయుధునిగా చేసి సిలువ విజయోత్సవము చేత నన్ను ఊరేగించుటకు, హల్లెలూయా, తన్ను తానే కోల్పోయిన యేసయ్య నీతో ఇంటిమసి కలిగి జీవించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. తలుపు తీస్తావా? హ్యావ్ బీన్ నాకింగ్, హి హస్ బీన్ నాకింగ్. ఆయన తలుపు కొడుతూనే ఉన్నారు. ఆయన 2000 సంవత్సరాలుగా తలుపు తీస్తావా? నువ్వు చేయగలిగింది ఏం లేదు. జస్ట్ ఓపెన్ ద డోర్, హి విల్ కమ్ ఇన్సైడ్ and have a sup with you. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆయన దేవుని స్వరూపము కలిగి వాడినయుండియు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్ట కూడా భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. దేవుని మన మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పీ 2:6-7-8 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. ఫిలిప్పీ రాసిన పత్రిక తెరవద్దు, 2వ అధ్యాయం 6-7-8 వచనాల్లో. హల్లెలూయా. దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఎందుకు మరి? దేని కొరకు? టు హ్యావ్ అన్ ఇంటిమసీ విత్ యు. హల్లెలూయా. కొంతమంది ఎలా చూస్తున్నారు నా వైపు, వాళ్ళకి అర్థమైంది లేదు, నాకు అర్థం కాలేదు. హల్లెలూయా. గట్టిగా చదువు. హల్లెలూయా, ఆమేన్. నౌ యువర్ టర్న్. ఆయన చేయాల్సిందంతా చేశారు. ఇట్స్ నౌ యువర్ టర్న్. ఇప్పుడు నీ వంతు వచ్చింది, ఇప్పుడు నా వంతు వచ్చింది. ఆమేన్. మనం ఏం చేయాలి? మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆమేన్. ఆయనలా ప్రాణం పెట్టగలమా? ఆయనలా రక్తం కార్చగలమా సార్? ఆయనలాగా మహోన్నతమైన స్థలంలో నివసించి దాన్ని విడిచిపెట్టగలిగిన వారమా మనము? హల్లెలూయా. ఆయనలాగా త్యాగం చేయగలమా? ఆమేన్. ఇప్పుడు మన వంతు ఏంటంటే మన హృదయాన్ని ఆయన వైపు తిప్పి ఆయన ఆశతో నీ ఆశను కలిపి, నాతో ఇంటిమసి కోసం ఇన్ని చేసిన నా యేసయ్య, నేను కూడా నీతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి జీవించాలని నిన్ను వెతుకుతున్నాను. ఇలా చెప్పాలనిపిస్తుంది. కొంత సమయం ఆయన వెతకనిస్తాడేమో. నేను చిన్నప్పుడు మా అమ్మను వెతుక్కుంటుంటే కొంత సమయం దాగింది.
మా అమ్మమ్మ మా తాతయ్య అంటున్నారు, బాగు కొంత సమయం ఉండు, వాడు వెతకని, వాడు ఎలా వెతుక్కుంటున్నాడో. మా అమ్మ కొంత సమయం ఆ తలుపు సందులోంచి నన్ను చూస్తుంది, పెదవి విరిచి అమ్మ అమ్మ అని నేను ఏడుస్తూ ఉంటే కాసేపు ఎదురు చూసింది, కానీ తర్వాత ఆగలేక పరిగెత్తుకొని వచ్చి నన్ను హత్తుకోమని ఏడ్చింది. ఇప్పుడు ఎందుకన్నా ఈ విషయం చెప్పావు? దేవునితో ఇంటిమసి కోసం నువ్వు ఏడుస్తూ ఉంటే కొంత సమయము ఆయన ఆగుతాడేమో, దాగి చూస్తాడేమో. నీ ఆశ యొక్క తీవ్రత ఎంత ఉందో, నీ ప్రేమ ఎంత ఉందో, నీ వెతుకులాట యొక్క పరిపక్వత ఎంత ఉందో, ఎంత వెతుకుతావో, ఎంత వెతుక్కుంటావో. మీలో చాలామంది తల్లులు తండ్రులు ఉన్నారు, మీకు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, చాలామందికి ఉంటుంది. మీ పిల్లలు మీకోసం వెతుక్కుంటే దాక్కొని మమ్మీ లేదు అని చెప్పు, మమ్మీ వెళ్ళిపోయిందని చెప్పు, డాడీ వెళ్ళిపోయారని చెప్పు. వాళ్ళు ఏడుస్తుంటే గుండెకు హత్తుకొని నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను సారీ చెప్తున్నాను మీ అందరికీ, ముఖ్యంగా పాస్టర్ గారు సారీ చెప్తున్నాను. మదిరాలో యూత్ మీటింగ్లో ఉన్నాను. పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, బాబా అసలు నవ్వట్లేదు, ఏం తినట్లేదు అండి, చాలా వేదనగా ఉన్నాడు, ఏదోలా అనిపిస్తుందండి, ఒకసారి వీడియో కాల్ చేయమన్నాను. చేస్తే నన్ను ఎదురుగెలా పెట్టారు. వాడి వైపు నన్ను చూస్తూ ఉన్నాను. ఏం చిన్నోడు, డాడీ కనిపించలేదా, వచ్చేస్తాను నాన్న మీటింగ్. నేను ఇంకా మాట్లాడలేదు. నన్ను చూసి నేను మాటలు స్టార్ట్ చేసే ముందే పెదవి ఇలా ఇరిచి అని ఏడుస్తుంటే నాకు అర్థమైంది వాడు కళ్ళు నన్ను వెతుక్కుంటున్నాయని. ఆ వీడియో కాల్ కట్ చేసిన తర్వాత నా కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయి ఏడ్చాను. యేసయ్యా, ఇప్పుడు నాకు రెక్కలు ఉంటే, ఇప్పుడు నాకు అతీతమైన శక్తి ఉంటే ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్ళి గుండెకు హత్తుకొని, నేను యేసయ్య పని మీద వెళ్ళాను బాబు, వచ్చేస్తాను రా చిన్నోడా, బెంగ పెట్టుకోవద్దని వాడికి చెప్పి రావాలనిపించింది. ఆ రోజు నాకు ఆ మాట అర్థమైంది. తండ్రి తన కుమారుని ఎలా జాలి పడినట్లుగా ఆయన నీ యందు జాలి పడతాడు అన్న మాట, ఆ వెతుకులాట, నేను కనబడగానే వాడి వెతుకులాట ఇప్పటికీ నేను మర్చిపోలేని ఒక తీయని గుర్తు నాకు. నీవు నేను కూడా శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్ళలో, దుఃఖములో, ఆర్థిక ఇబ్బందుల్లో, అవమానాల్లో కూడా వాటిని ఏమి పట్టించుకోకుండా ఆయనతో ఇంటిమసి కలిగి ఉండడానికి, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు కూడా ఆయన కొరకు నీ ప్రాణము తృష్ణగొనుచు ఆయనను వెతుకుతూ ఉంటే ఆ వెతుకులాట్లో నీ ప్రేమను చూసిన ఆయన ఎంత మురిసిపోతాడో. సారీ మా ఆమె. సో కొంత సమయం ఆయన దాగుతాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. కొంత సమయం వెయిట్ చేస్తాడేమో. ఆమె. నువ్వు ఇంకా కేక వేస్తావని, నువ్వు ఇంకా వెతుకుతావని, నువ్వు ఇంకా ఆశపడతావని, ఇంకెప్పుడయ్యా ఇంకెప్పుడయ్యా అని నీ గుండె తగతగలాడుతూ ఉంటే చూడాలని ఆ తండ్రికి కూడా మనసులో అనిపిస్తుందేమో. కానీ ఆమెన్, ఇక నేను ఉండలేను అనుకున్నప్పుడు హనోకుని ఎత్తుకెళ్ళిపోయిన దేవుడు నిన్ను ఎత్తుకెళ్ళిపోడు, కానీ నీలోకి ఆయనే దిగి వస్తాడు, నీలోకి ఆయనే దిగి వస్తాడు, నీలోకి ఆయనే దిగి వస్తాడు. నాకు ఆ మాట చాలా ఇష్టం, అందుకే మళ్ళీ చెప్పలేని చెప్పేశాను. హనోకు దేవునితో నడిచెను, దేవునికి ఇష్టడుగా జీవించెను. హల్లెలూయా. దేవుడు అతనిని కొనిపోయాను గనక అతడు లేకపోయాను. అతనికి ఇష్టడుగా జీవించు, అతనితో నడువు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టరాలు అవుతావు గనక ఆయన నిన్ను పరమునకు కాదు తనలోనికి కొనిపోతాడు. నీవు కనిపించవు, నీలో యేసయ్య ఈ లోకానికి కనిపించి ఆ శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు. ఆనంద, నా మాట అర్థం అవ్వలేదు కదా నీకు? అర్థం అవ్వలేదు, నువ్వు వినలేదు. అది ఆయన నిన్ను కొనిపోతాడు ఆయనలోకి. హల్లెలూయా. ఆయన నిన్ను ఆయనలోనికి కొనిపోయాను గనక నీవు లేకపోయినా, ఆ మాట అండర్లైన్ చేసుకుని ఏడుస్తున్నాను దేవుని దగ్గర నేను. ఎస్తేరు, ఇంకోసారి సీరియస్గా చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. అండర్లైన్ చేసుకున్నాను ఆ మాట. ఆమేన్. నా తల మీద చేపెట్టుకొని ఏడ్చాను నేను. దేవా, ఈ మాట నా జీవితంలో నెరవేరాలి. అతడు లేకపోయాను, యేసు క్రీస్తే అతని యందు జీవించుచుండెను. ఇక నువ్వు జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నట్టు నేను ఆయనలోనికి కొనిపోవాలి, ఆయన మాత్రమే ప్రత్యక్షం అవ్వాలి. అలా జరగాలంటే నేను ఆయనతో నడవాలి, ఆయనకి ఇష్టడుగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేద్దామా? హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. దేని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. రంపములతో కోయబడ్డారు. అయ్యా నా వైపు చూస్తారా? రాళ్ళతో కొట్టబడ్డారు. బ్రతికుండగానే చర్మం ఒలిచివేయబడింది. తగలబెట్టారు. భర్తలు చంపారు, పిల్లల్ని చంపారు, భయంకరమైన శ్రమ పెట్టారు వాళ్ళని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ తప్పించుకోలేదంట. చంపబడ్డానికి, పొడవబడ్డానికి తమ్మును తామే అప్పగించుకున్నారు. ఎక్కడుంది సార్ ఇది? మనకు తెలుసు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. హల్లెలూయా. రంపములతో కోయబడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. చర్మం ఒలిచి వేయబడింది. అనేకమైన శ్రమలు అనుభవించారు. ఎందుకన్నా ఉండేటువంటి 11వ అధ్యాయం దగ్గరికి హెబ్రీ పత్రికలో మీరు వెళ్ళారంటే హల్లెలూయా గట్టిగా చెప్తారు. హల్లెలూయా గట్టిగా చెప్తారు. హల్లెలూయా. వీరు ఎవరు కూడా అనగా ఈ జాబితాలో ఉన్నవారు ఎవరు కూడా అనగా చంపబడిన వారు, రాళ్ళతో కొట్టబడిన వారు, సింహాలకు ఆహారంగా వేయబడిన వారు, బతికొండగానే శిరఛేదనం చేయబడిన వారు, తమను తాము అప్పగించుకున్న వీరెవరు కూడా లోకములో యేసయ్యని వాడుకున్న వారు కాదు, దేవుని చేత వాడుకోబడిన వారు. దేవుణ్ణి వాడుకున్న బ్యాచ్ కాదు వాళ్ళు, దేవుని చేత వాడుకోబడిన బ్యాచ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాలేదే సార్? శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి తమను తామే అప్పగించుకున్నారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. యు నో వై? ఎందుకంటే వారు దేవునితో, యేసయ్యతో ఇంటిమసీ కలిగి జీవించాలనుకున్నారు కాబట్టి తమను తాము అప్పగించుకున్నారు. నౌ యు టర్న్, నౌ యు టర్న్. ఇప్పుడు టర్న్. నీ వంతు వచ్చింది బ్రదర్, నీ వంతు వచ్చింది. ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది మాధవమ్మ. రంపాలతో కోయబడ్డారట, రాళ్ళతో కొట్టబడ్డారు. ఈవెన్ లిస్ట్ అంతా తర్వాత చదువుకొని టైం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? చంపుతున్నా, కొడుతున్నా, పిల్లల్ని ఆహారంగా వేసేసిన, భర్తల్ని చంపేస్తున్నా, వారిని తీసుకెళ్ళి చంపేస్తున్నా, కొవ్వు రాసి చంపేస్తూ ఉన్నా, ముక్కలుగా నరికేస్తున్నా, సింహాలకు ఆకారం వేసేస్తున్నా, సంతోషముగా వెళ్ళారట, సంతోషముగా అప్పగించుకున్నారు. ఏమిటి కారణం? ఏంటి ఆ ధైర్యానికి కారణం? ఆ సమర్పణకి కారణం వారు యేసయ్యతో కలిగి ఉన్న ఇంటిమసీ లైఫ్. వారి గురించి చెప్పట్లేదు బ్రదర్. ఇప్పుడు ఏం చెప్తున్నాను తెలుసా? వాళ్ళు టర్న్ అయిపోయింది, వాళ్ళ టైం అయింది. నీ టైం వచ్చింది, నీ వంతు వచ్చింది, నీ పాత్ర వచ్చింది. వారిని మాదిరిగా పెట్టాడు, వారిని ఎదురుగా పెట్టాడు. హల్లెలూయా, గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మేఘము వలె ఈ సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉంది. ఆమేన్. గట్టిగా చెప్తారమ్మా. వీరందరికంటే యోగ్యముగా మన కొరకు శిలువలో మరణించిన యేసయ్యని పెట్టాడు. ఈ సాక్షి సమూహమును పెట్టి, యేసయ్యని పెట్టి. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి, ప్రతి పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచి ముందుకు వెళ్ళిపోదామని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? దేవుని మనకి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దామా? హల్లెలూయా. ఇంకా గట్టి చేద్దామా? హల్లెలూయా. ఎందుకు వీరిని మన ముందు పెట్టాడు అంటే పౌలు అంటున్నాడు, వారు కోల్పోవడానికి ఇష్టపడ్డారు. గట్టిగా హల్లెలూయా చెప్తారనుకున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డారు సార్, వెల చెల్లించడానికి ఇష్టపడ్డారు, ఖరీదు చెల్లించడానికి ఇష్టపడ్డారు. ఆమేన్. కోల్పోవడానికి ఇష్టపడ్డారు. ఏం కోల్పోయారు? సమయాన్ని కోల్పోయారు, ధనాన్ని కోల్పోయారు, మనుషుల్ని కోల్పోయారు, ఆప్తుల్ని కోల్పోయారు, భర్తల్ని కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు, ఐశ్వర్యాన్ని కోల్పోయారు, చరాస్తుల్ని కోల్పోయారు, స్థిరాస్తుల్ని కోల్పోయారు, అన్నిటినీ కోల్పోయారు. యేసుని కలిగి ఉండడం కొరకు, యేసుతో జీవించడం కొరకు, to have an intimacy with Jesus. They lost everything but they have Jesus. They lost everything but they have Jesus. వెండి బంగారములు మా దగ్గర లేవు, మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాము. నజరేయుడైన యేసుని కలిగి ఉన్నాం మేము, అదే మీకు ఇస్తున్నాం. యేసు నామమున లెమ్మనగానే. హల్లెలూయా, ఆమేన్. మొదటగా యేసుని పొందుకుందాం ప్రియులారా, తర్వాత యేసుని ఇచ్చే టైంను దేవుడు తీసుకొస్తాడు. అర్థమైన వారు చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. యేసయ్యని రిసీవ్ చేసుకో, ముందు యేసయ్యని పొందుకో. ఒక
టైం వస్తుంది, నీ ద్వారా యేసయ్యను ఇచ్చే టైం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఇంతవరకు ఏమేమి ఇచ్చావు నీ జీవితంలో మనుషులు సంతోషపెట్టడానికి, ఇప్పుడు దేవుని సంతోషపెట్టడానికి యేసుని ఇస్తావు. బ్రదర్, మీకు లేకపోతే ఇవ్వలేరు కదా దాస్ గారు, మీ దగ్గర లేనిది ఇవ్వలేరు కదా. మమ్మల్ని తీసుకొని వెళ్ళాలంటే మీ దగ్గర ఆటో ఉంది కాబట్టి మీరు వస్తున్నారు. ఎమ్మెల్యే బ్రదర్ని పిలిచి మీరు ఆటో తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్ళని అడగలేను, ఆయన దగ్గర ఆటో లేదు కాబట్టి. మీ దగ్గర ఉంది కాబట్టి ఆయన ఉన్నతమైన పిలుపుతో పిలువబడిన ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి వెళ్తున్నా. ఈరోజు మీరు తీసుకెళ్తున్న ఈ చిన్నపిల్లలు రాబోయే దినాల్లో దైవ జనులు అవ్వచ్చు, దైవ జనురాలు అవ్వచ్చు. వారిని మోసారు నా ఆటోలోని మీరు సంతోషపడే రోజు వస్తుంది. మీ దగ్గర ఆటో ఉంది కాబట్టి ఇస్తున్నారు. మీ దగ్గర లేనిది ఇవ్వలేరు కదా చందు. ఇవ్వాలి అంటే నువ్వు కలిగి ఉండాలి కదా మేరీ. అందుకని మొదటగా యేసయ్యని పొందుకుందాం. ఒక టైం ఇస్తాడు. నువ్వు పొందుకున్న యేసయ్యని 33.5 సంవత్సరాలు వారు యేసయ్యని పొందుకున్నారు. ఇప్పుడు వారు పొందుకున్న యేసయ్యను ఇచ్చే టైం వచ్చింది. వెండి బంగారాలు మా దగ్గర లేవు, మేము కలిగి ఉన్నదే కమాన్ చర్చ్, మేము కలిగి ఉన్నదే కమాన్ చర్చ్, నేను కలిగి ఉన్నదే కమాన్ చర్చ్, నేను కలిగి ఉన్నదే. ఓహోహో, నేను కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాను. ఆమేన్. బ్రదర్, స్వస్థతనిచ్చాడు అనుకుంటున్నారు పేతురు. కాదండి, యేసుని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆశ ఉంది స్వస్థతనివ్వాలని, అంతకంటే గొప్పగా యేసుని ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. ముగిస్తాను నేను 5 minutesలో. కానీ క్వశ్చన్ ఒకటి ఉంది, వచ్చేవారం వివరిస్తాను. ఆర్ యూ విల్లింగ్ టు పే ద ప్రైస్? ఈ సాక్షి సమూహం కోల్పోయింది. వచ్చేవారం వివరంగా మాట్లాడతారు. యేసయ్య కోల్పోయారు. ఏం కోల్పోయారు? తండ్రితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆమేన్. అర్థం కావట్లేదా మీకు? మీరు కొంతమందికి అర్థం కావట్లేదు. యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ కొంతమంది కళ్ళు చెమ్మగిలుతున్నాయి, వారితో నేను మాట్లాడుతున్నాను. కొంతమంది దేవుని సన్నిధి వారు తాకుతుంది, వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. నేను కాదు, దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం కోల్పోయారు బ్రదర్ వాళ్ళు? ఏం కోల్పోయారండి? యేసయ్య. సరే, యేసయ్య గురించి వచ్చేవారు మాట్లాడతాను. ఏం కోల్పోయారు వాళ్ళు? ఆస్తులు కోల్పోయారు, వ్యాపారాలు కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు. ఈరోజు యేసుని పక్కన పెట్టి వ్యాపారం వైపు పరుగులు తీస్తున్నాం. కానీ వారు వ్యాపారాలు పక్కన పెట్టి యేసు వెంబడి వెళ్ళిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆస్తుల కోసం, అంతస్తుల కోసం యేసయ్య దగ్గరికి వెళ్తున్నాం. హల్లెలూయా. కానీ ఆమేన్, హల్లెలూయా. వారు యేసయ్య కోసం వెళ్ళడానికి తమ ఆస్తులను, తమ చిరాస్తులను, తమ స్థిరాస్తులను అన్నిటిని అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా వ్యాపారాన్ని దీవించమని వాళ్ళు అడగలేదుగా. యేసయ్యా నాకు పిల్లలు ఇమ్మని వాళ్ళు అడగలేదుగా. యేసయ్యా మాకు ఉద్యోగం ఇమ్మని అడగలేదుగా. యేసయ్యా మా వ్యాపారాన్ని దీవించమని అడగలేదుగా. యేసయ్యా అభివృద్ధి చేయమని అడగలేదు కదా. యేసయ్యా ఇల్లు ఇవ్వని అడగలేదు కదా. ఉన్న వాటిని కూడా అమ్మి వేసి యేసుకి ఇచ్చి వేసి యేసు వెనకాతలు వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఏమనిపించట్లేదా? ఆస్తుల్ని కోల్పోయారు, అంతస్తుల్ని కోల్పోయారు, మనుషుల్ని కోల్పోయారు, తల్లిదండ్రులు కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు, భర్తల్ని కోల్పోయారు, భార్యని కోల్పోయారు, ఆప్తుల్ని కోల్పోయారు, ఆరోగ్యాన్ని కోల్పోయారు, జీవితాన్ని కోల్పోయారు, యవన ప్రాయాన్ని కోల్పోయారు. తమ్ముడు 16 సంవత్సరాల బ్యాండ్రీనాన్ని సింహాల ముందు ఆహారముగా వేసేశారు. ఆ సింహాలు ఏం చేయలేదు. తీసుకొచ్చి ఎర్రగా కాలినటువంటి ఐరన్ కుర్చీలో బ్లాండ్రినాన్ని కూర్చోపెట్టి రెక్కలు విడిచిపెట్టి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి ఆ కుర్చీ మీద కూర్చోపెట్టేశారు. చెప్పు, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పు, ఆయన విడిచిపెడతానని చెప్పు. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్. 16 సంవత్సరాల అమ్మాయి, అందం, లేత శరీరం, so beautiful she was.
యేసుని స్తుతిస్తుంటే జుట్టు పట్టుకొని ఆ కుర్చీ మీద నుంచి లాగారు. చర్మం అంటుకుపోయింది మేరీ, నెత్తురు వచ్చింది, బట్టలు కాలిపోయినాయి. సిగ్గును కప్పుకుంటూ ఆ వెనక కాలిన మంటను తట్టుకోలేక నోట్లోంచి దాహంతో నాలుక పెరుసు కట్టుకుపోతుంటే బిగ్గరగా ఏడ్చింది. ఎందుకే ఏడుస్తావు? యేసయ్య దేవుడు కాదని చెప్పు, వదిలేస్తామని చెప్పు, హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తాం. ఒప్పుకోలేదు అమ్మాయి. వెనకకి తిప్పి పొత్తి కడుపులో తంతే నేల మీద పడిపోతే కాలిపోయిన చర్మం మీద ఆమెను విడుచుకుంటూ వెళ్ళి ఒక రెడ్ కలర్ బ్యాగులో పెట్టి బుల్లుని విడిచిపెట్టారు. ఆ బుల్లు కసి తీర పొడిచి బ్యాండ్రీనని చంపేసింది. ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ద బైబిల్ హిస్టరీ. సంఘ చరిత్రలో, చర్చ్ హిస్టరీలో ఇది రాయబడి లిఖించబడింది. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, స్వామి గారు, అనేక మంది దైవజనులు ఆ చిన్న దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? ఒక సవాలుగా నిలవబడింది ఆమె జీవితం. ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, కాసేపు గంటలో ఉండదు. 16 సంవత్సరాల వయసులో ప్రాణాలు ఇచ్చింది యేసయ్య కోసం. హల్లెలూయా. ప్రార్థనకి రమ్మంటే రాము, సమయానికి ఇక్కడ ఉంటాం, మైండ్ ఎక్కడికో పరిగి వ్యాపారం మీదకి వెళ్ళిపోతుంది, ఉద్యోగం మీదకి వెళ్ళిపోతుంది, తిండి మీదకి వెళ్ళిపోతుంది, వంట మీదకి వెళ్ళిపోతుంది చాలామంది మనసు. టైం అయింది, నేను ముగించాల్సి ఉంది. వారు ఖరీదు చెల్లించారు. వాళ్ళు కొన్న టైంని ఆయన కోసం ఖర్చు పెట్టారు. వాళ్ళు కొన్న ధనాన్ని ఆయన కోసం కోల్పోయారు. వారి బంధుత్వాన్ని, బంధాలని ఆయన కోసం కోల్పోయారు. భర్తల్ని కోల్పోయారు, భార్యల్ని కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు, తమను తామే కోల్పోయారు. వారి కళ్ళ ముందు సింహాలు చీల్చేసాయి వారి పిల్లల్ని. మౌనంగా తల్లి ఒడిలో పడుకున్న బిడ్డే అలాగే కనుమూస్తే ఈ గుండె తట్టుకోలేకపోయిందే. అమ్మా, రికార్డ్ అవుతుంది. తట్టుకోలేకపోయిందే. హల్లెలూయా. పిల్లల్ని కళ్ళెదురుగా, కాలికి కాలు, చేయికి చెయ్యి సింహాలు ఈ చీల్చేస్తూ ఉంటాయి. కళ్ళారా చూసిన లేమా, నా వైపు చూడు, నవ్వద్దు. కళ్ళారా చూస్తున్న వారి హృదయాలు ఏమైపోయాయి? చిన్న కష్టం వస్తే, నీ బిడ్డకి చిన్న బాగోపోతే అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ పెడతావుగా, అందరినీ ప్రార్థన చేయమంటావుగా, ఏడుస్తావు కదా, తలడిల్లిపోతావు, నువ్వు తినవు, నువ్వు పడుకోలేవు. యేసయ్యా 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 బాగు చేయవా, యేసయ్యా నేనేం తప్పు చేస్తున్నాను క్షమించేసాయి, ఎన్ని అంటావు ఆయన దగ్గర. కళ్ళ ముందు పిల్లల్ని సింహాలు చీల్చి తినేసాయి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉంది, వారు తప్పించుకున్నారని రాయలే, తమను తామే అప్పగించుకున్నారు అని రాయబడింది. వారి జీవితాన్ని ఖరీదుగా చెల్లించారు. ఇంకా చెల్లించి ఉంది. దీన్ని నేను వచ్చేవారు మాట్లాడాలి. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఒక్క స్టేట్మెంట్ చెప్తాను, ఇది నేను వచ్చేవారం కోసం. యేసయ్య మనతో ఇంటిమసీ కలిగి ఉండడానికి ఆయన చాలా లాస్ అయ్యాడు, ఆయన చాలా కోల్పోయాడు. ఏమ రైట్ బ్రదర్? ఆమేన్. అబ్రహాము దేవునితో ఇంటిమసీ కలిగి ఉండడానికి చాలా ఖరీదు చెల్లించాల్సి వచ్చింది. వచ్చేవారు మాట్లాడతాను. మోషే ఖరీదు చెల్లించాల్సి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. గట్టి చెప్తారా? ఖరీదు చెల్లించడానికి, కోల్పోవడానికి ఇష్టపడతావా? నీతో నాకు ఇంటిమసీ కావాలి ప్రభువా. ఆమేన్. అసలు నాకు ఈ సబ్జెక్ట్ని ఇలా మధ్యలో ఆపడం ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది. ఐ వాంట్ టు ఫినిష్ ఇట్. బట్ నేను ఈ మాటలు చెప్పి ముగించాలని నేను కోరుకోవడం కంటే కూడా దేవుని సన్నిధికి అప్పగించుకోవడం చాలా మేలుకరమని ఎప్పుడు భావిస్తాను. అది అందరికీ అర్థమయ్యేది కాదు. ఐ కెన్ డూ ఎనీథింగ్ బట్. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా. యేసయ్య సమస్తాన్ని కోల్పోయాడు నీ కోసం. పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు.
తండ్రి నుంచి ఇక యుగ యుగాలు వేరుగా జీవించడానికి ఇష్టపడ్డాడు. పాపమెరుగని ఆయన, పరిశుద్ధుడైన ఆయన, మనలాంటి వాళ్ళ మీద ఒక నింద పడ్డం వేరు. మహాపరిశుద్ధుడు ఆయన, ఏ అన్యాయము చేయలేదు. కానీ పాపమెరుగని ఆయన, ఆ పరిశుద్ధుడు మన కొరకు పాపంగా చేయబడ్డాడు. మీకు తెలియదు ఆయన ఎంత కోల్పోయాడో. 650 మంది ఉమ్ము వేస్తే ఆ పాసి కారింది ఆయన గడ్డం గుండా. ఎంతటి మహోన్నతుడు, ఎంతటి అల్పమైన మానవుడు ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తే మౌనంగా భరించాడు. మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా నీ కొరకు ఆయన ఎంత కోల్పోయాడో తెలుసా? ఎంత దిగజారిపోయాడో తెలుసా? ఒకే ఒక్క రీజన్, టు హ్యావ్ అన్ ఇంటిమసీ విత్ యూ, నీతో సాన్నిధ్యం కలిగి ఉండడానికి. నౌ యూ టర్న్, ఇప్పుడు నీ వంతు. ఆర్ యూ విల్లింగ్ టు పే ద ప్రైస్? బెన్హీని గారు అడిగారు, క్యాథరిన్ కొల్మన్ మీద అభిషేకం నాకు కావాలి అని. దేవుడు బెన్హీని గారిని అడిగారు, ఆర్ యూ విల్లింగ్ టు పే ద ప్రైస్? అట్టి అభిషేకం కొరకు నువ్వు ఖరీదు చెల్లిస్తావా? ఆమేన్. ఎంతమందికి అభిషేకం కావాలి? అందరు ఇద్దరని ఎత్తకండి, మర్యాద కూడా చెప్తున్నాను. ఎంతమందికి ఉన్నతమైన అభిషేకం కావాలి? మీ చెయ్యి అలా ఉంటుండగానే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, నాకు కాదు, దేవునికి మీరు ఆన్సర్ చేయాలి. ఆర్ యూ విల్లింగ్ టు పే ద ప్రైస్? వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావా? చాలా వదిలేయాలి ప్రకాష్, చాలా వదిలేయాలి. నువ్వు ఆదివారం మీ చేతులు అలాగే ఉంచండి. ఆదివారం క్రైస్తవుడిగా ఉండాలి అంటే అవసరం లేదు నాన్న, కానీ ఆయనతో సన్నిహితంగా జీవించాలని ఆశ నీకుంటే, లేకపోతే నీ చెయ్యతనం కూడా వేస్ట్. కానీ ఉంటే మాత్రం చాలా కోల్పోవాలి నాన్న, చాలా కోల్పోవాలి. తనకిష్టమైన, ప్రాణాధారమైన, ఇష్టమైన ఇస్సాకుని కోల్పోవడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడేమో. అంటే ఇంకా ముందే దేవుని స్నేహితుడు అయినప్పటికీ కూడా హల్లెలూయా ఉన్నతమైనటువంటి కృపతో జీవించాడు ఈ మేజర్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 5 నిమిషాలు ప్రభుతో మాట్లాడదామా? మాట్లాడతారా? చెప్తారా? యేసయ్యతో అభిషేకం కావాలా? ఖరీదు చెల్లించాలమ్మా. దేవునితో సన్నిహితం కావాలా? రాజశేఖర్ అందరు చేతులు దించి నన్ను చేయాలా ఉంచావు కదా, అందుకు అడుగుతున్నాను. దేవునితో సన్నిహితం కావాలి. నువ్వు కోల్పోయిన దానికంటే అత్యధికమైన సాన్నిధ్యం నువ్వు కలిగి జీవించాలనుకుంటే ఖరీదు చెల్లించాల్సి వస్తుంది. చాలా కోల్పోవాల్సి వస్తుంది. చాలా పెయిన్ గుండా వెళ్ళాల్సి వస్తుంది. కమాన్ చేసి టైం లేదు, నాకు టైం లేదు. ఏమాత్రం నాకు ఆపడం ఇష్టం లేదు, చాలా బలవంతంగా ఆపాను. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన నిన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయుము నాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు నాదా. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను.
క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే రాజా నీ సన్నిధిలో ఉండాలయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నువ్వే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా లేనయ్యా. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నిజమైన ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. అమ్మా అమ్మా, వెల చెల్లించడానికి ఇష్టపడతావు. వారు ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలని కోల్పోయారు, బంధువుల్ని కోల్పోయారు, భర్తని కోల్పోయారు, భార్యలను కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు. They lost everything to have an intimacy with Jesus forever and ever. Are you willing to pay the price? గువ్వని దూడను అర్పించడం ఈజీ అయ్యింది అబ్రహాంకి. కానీ ఇప్పుడు ఎవరిని ఇవ్వాలో తెలుసా? లేక లేక కలిగిన ఒక్కగానొక్కడయ్యున్న ఇస్సాకుని ముక్కలుగా నరికి దహన బలి అర్పించాలి. ఎవరు చేయగలరు? బట్ అబ్రహాము సిద్ధపడ్డాడు వేళ చెల్లించడానికి. ఎందుకో తెలుసు, దీవించబడాలని కాదు.
ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దని చెప్పిన తర్వాత దేవుడు చెప్పాడు, నిన్ను బట్టి భూమి మీద సమస్త వంశావళి దీవిస్తానని. అబ్రాహాము అడగలేదు దేవుడు చెప్పాడు. మరి ఏమి ఆశించి తన కొడుకుని ఇవ్వాలనుకున్నాడు అబ్రహాము? ఆ స్నేహ బంధానికి విలువిచ్చాడు అబ్రహాము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గత వారం మాలో ఆశ ఉండాలని, ఈ వారం ఆ ఆశ మాలో నెరవేరాలి అంటే మేము ఖరీదు చెల్లించాలని, కోల్పోవడానికి ఇష్టపడాలి అని మేము నేర్చుకున్నాం. మీతో సహవాసం కలిగి ఉండే క్రమంలో మమ్మల్ని మేమే కోల్పోవడానికి, మా ఆహాన్ని, మా ఇష్టాన్ని, మా ఫీలింగ్స్ని, మా భావోద్రేకాన్ని, మా డిజైర్స్ని, మా బంధాల్ని, మా బంధుత్వాల్ని, ఆచారాల్ని, పద్ధతుల్ని, సమస్తాన్ని కోల్పోవడానికి సహాయం చేయండి. కొన్నిసార్లు ఇది దేవునికి వ్యతిరేకమని తెలిసిన మనుషుని సంతోష పెట్టడానికి అన్యుల ఆచారాల్లోకి మేము వెళ్ళిపోతున్నాం. ఇంకెంత కాలం ఈ దౌర్భాగ్యం ప్రభువా మాకు? ఎవరిని సంతోష పెట్టాలి? ఎవరు మాతో ఉంటారు? ఎవరు మా కొరకు ప్రాణం పెట్టారు? యుగ యుగాలు ఎవరితో మేము ఉండాలి? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి మనుషుల్ని సంతోష పెట్టడానికి మేమెందుకు మా విశ్వాస ప్రమాణాన్ని కోల్పోవాలి? ఎందుకు లోక ఆచారాల్లోకి, లోక పద్ధతుల్లోకి వెళ్ళాలి? Forgive us, Lord. దేవా క్షమించండి. సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి కృప దయచేయమని. ఈ మాటలు మా జీవితంలో ఎంతో దీవెనకరముగా, ఒక గొప్ప టర్నింగ్ పాయింట్గా ఉండడానికి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.